ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకి, కెంపులకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అవి సహజంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి భూగర్భంలో అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి. కొన్నిసార్లు తవ్వి తీస్తూ ఉంటారు సైంటిస్టులు. భారతదేశంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని పన్నా, ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి, ఇక ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు పరిటాల ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ వజ్రాలు దొరికాయి. అయితే అవి వర్షాకాలం వర్షాలు స్టార్ట్ కాగానే చాలామంది పొలోమని ఆ కర్నూలు జొన్నగిరి వెళ్ళి వజ్రాల వేట ప్రారంభిస్తూ ఉంటారు. కొంతమంది దొరుకుతూ ఉంటాయి. ఇక వ్యవసాయం చేసే రైతులకి కూలీలకి కూడా దొరుకుతూ ఉంటాయి. తాజాగా భారతదేశంలో బంగారం ఉత్పత్తి మరొకసారి కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభం కాబోతోంది. కోలార్ గోల్డ్ మైన్స్ గురించి మనంతా విన్నాం. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తవ్వకాలు ప్రారంభించి 1970స్లోనే క్లోజ్ చేశారు గిట్టుబాటు కాక. ప్రస్తుతం ఆ మైన్స్ ఓపెన్ చేయాలనే ప్రయత్నాలు కూడా మరలా జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో 900 హెక్టార్లలో తవ్వకాలు జరిపి ప్రతిరోజు 2 కేజీల బంగారాన్ని వెలికి తీసేందుకు 800 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆల్రెడీ. ప్రైవేట్ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. రాబోయే కొద్ది గంటల్లోనే అది ఉత్పత్తి కూడా ప్రారంభించబోతా ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళి ప్రతిరోజు 5 నుంచి 6 కేజీల బంగారం, దాదాపు ప్రతి సంవత్సరం 4 టన్నుల బంగారాన్ని వెలికి తీసే సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లేందుకు కూడా ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తూ ఉంది. భారతదేశంలో బంగారం మరొకసారి ఉత్పత్తి మొదలైంది. భారతదేశంలో సహజంగానే గోల్డ్ మైన్స్ చాలా తక్కువ. కోలార్ గోల్డ్ మైన్స్ వెరీ ఓల్డ్, తవ్వి అక్కడ వదిలేశారు. ఇక జొన్నగిరిలో బంగారంతో పాటు కొన్ని రేర్ మెటల్స్ తవ్వకాలు కూడా జరపడానికి మరొక సంస్థ ముందుకు వచ్చింది. వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉంది. ఆ చర్చలు ఫలవంతమైన తర్వాత ఒక అధికారిక ప్రకటన రాబోతూ ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.